మరణిస్తే 5 లక్షల సాయం. 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం జూన్ 2 నుంచి అమలు. ఇందిరమ్మ కుటుంబం జీవిత బీమా పేరిట ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఒక్కొక్కటి 15 లక్షల కుటుంబాలకు వర్తించి ఈ పథకాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జూన్ 2న అమలు చేయబోతున్నారు. రాష్ట్రంలో వివిధ వర్గాలకు చెందిన మొత్తాలతో ప్రభుత్వ పరంగా బీమా పథకాలు అమలవుతున్నాయి. వీటన్నింటినీ ఏకీకృతం చేస్తూ అన్ని కుటుంబాలకు వర్తించేలా ఆదాయం, సామాజిక అంతరాలు లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక కుటుంబాలన్నిటికీ కూడా దీన్ని అమలు చేయనున్నారు. కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే దీనికి 5 లక్షలు. దీని కింద 5 లక్షల సాయం అందిస్తారు. జీవిత బీమా పథకం కింద 1,15,00,000 కుటుంబాలకు ఇదైతే భద్రత కల్పిస్తూ ఉన్నారన్నమాట. ఈ పథకం ముఖ్యంగా కొత్త పథకం ఏ శాఖ అమలు చేస్తుందన్న దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం పట్టాదారు పాస్ పోసుకున్న రైతులు ప్రమాదంలో కాక సాధారణంగా మరణించిన 5 లక్షల సాయం అందించే రైతు బీమా పథకం కింద రాష్ట్రంలో 50 లక్షల రైతు కుటుంబాలు అయితే ఉన్నాయి. దీనికి ప్రభుత్వం ప్రీమియం చెల్లించి ఎల్ఐసి ద్వారా అమలు చేస్తుంది. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 10 లక్షల ప్రమాద బీమా పథకం అయితే ఉంది. సహజ మరణం పొందిన వారికి 2 లక్షల రక్షణ బీమా పథకం అయితే అమలవుతుంది. మరోవైపు కార్మిక శాఖ ద్వారా ఆటో డ్రైవర్లు, ఇతర వర్గాల వారికి 5 లక్షల ప్రమాద బీమా పథకం ఉంది. వడదెబ్బ ఇతర కారణాలతో కుటుంబ పెద్ద మరణిస్తే 4 లక్షల సాయం అందించే సామాజిక బీమా పథకాన్ని రెవెన్యూ శాఖ అమలు చేస్తుంది. అవి కాక మరికొన్ని వర్గాలకు సైతం ప్రమాద బీమా పథకాలు ఉన్నాయి. వీటన్నిటిని ఒకే గొడుగు కింద తెచ్చి కుటుంబ బీమా పథకం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమాద బీమా పథకాన్ని ఎల్ఐసి 60 ఏళ్ల లోపు వారికి అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త పథకం విధి విధానాలు, నిధులు కేటాయింపు నిర్వహించే శాఖపై త్వరలోనే నిర్ణయం అయితే తీసుకుంటారన్నమాట. సో మొత్తంగా చూసుకుంటే ఇక నుంచి రాష్ట్రంలోని ఉన్నవారు, పేదవారైన సంబంధం లేకుండా, రేషన్ కార్డుతో పని లేకుండా ఒక్కరికి కుటుంబానికి 5 లక్షలు ఆర్థిక బీమా అన్నమాట. అంటే ఎవరైనా కుటుంబ పెద్ద మరణిస్తే 5 లక్షలు అయితే ఇవ్వాలని చెప్పేసి వీరైతే డిసైడ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది ఒక మంచి పథకం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. మొత్తంగా చూసుకుంటేనే జూన్ 2వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.